వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను సాయిసితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో కొలువు తీరిన గణపయ్యలు, బాజా భజంత్రీలు, యువకుల నృత్యాల మధ్య ఊరేగింపులతో పూజలు. సోనియా గాంధీ ప్రకటించిన 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ నాయకులతో నాగాలాండ్ PCC ప్రెసిడెంట్ అమీర్ సాబు. విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. విశ్వకర్మ జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి. 20 రోజుల పాటు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు. డీటెయిల్స్ చూస్తే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సుమారు 60 వరకు గణేష్ మండపాలను ఏర్పాటు చేయగా గణపతులు మండపాల్లో కొలువు తీరారు. వీటిలో ప్రధాన కూడలిలో 42కు పైగా విగ్రహాలను ఏర్పాటు చేయగా చిన్న చిన్న వీధుల్లో అన్ని కలిపి 60 మండపాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ అవతారాలలో వివిధ ఆకృతులలో గణనాథులు భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రాచలంలోని భూపతిరావు కాలనీలో పవర్ బాయ్స్ ఏర్పాటు చేసిన సుమారు 16 అడుగుల గణపతి విగ్రహాన్ని చూడడానికి పట్టణవాసులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన 14 అడుగుల 5 తలల గణేష్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాజా భజంత్రీలు, యువకుల నృత్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లిన గణనాథులు మండపాల్లోకి చేరుకొని మొదటి రోజు పూజలు అందుకున్నారు. महाराज के पट पट रारा आई रारा అదేంటో డబ్బా తీసి స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ ఓం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాగాలాండ్ PCC ప్రెసిడెంట్ అమీర్ సాబు అన్నారు. పాతబస్తీ యాకుత్పురా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముత్యం యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమీర్ సాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి విజయం సాధించేలా చూడాలన్నారు. कांग्रेस पार्टी హిందూ సంప్రదాయం ప్రకారం విశ్వకర్మను ప్రపంచంలోని డివైన్ ఇంజనీర్ అని పిలుస్తారని, విశ్వకర్మ పుట్టినరోజున నేడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రాజెక్టును ప్రారంభించనున్నారని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. అందులో మొదటి ఫేజ్ లో మన రాష్ట్రం నుండి ఎంపికైన జిల్లాల్లో తిరుపతి జిల్లా కూడా ఉండడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.
చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 20 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 9 రోజు ఉత్సవాలు నిర్వహించగా 11 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. కాణిపాకం చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో దేవస్థానం వద్ద భక్తుల రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో రానున్న నేపథ్యంలో వాహన సౌకర్యాలు, పార్కింగ్ కేంద్రాలు, నిత్య అన్నదాన భోజన వసతి, మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ పాయింట్ ద్వారా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులను ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, చిత్తూరు జిల్లా, కాణిపాకం. మన హిందూ జీవన విధానాన్ని, హిందూ ధర్మాన్ని మనం నిత్యం చేయవలసినటువంటి, ఆచరించవలసినటువంటి సాంప్రదాయాలను తెలియజేయడానికై మన రాష్ట్ర ప్రభుత్వము ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఈ ఆలయాల నుండి ఈ హిందూ సాంప్రదాయాలను వాటిని తెలియజేయడానికి ఈ నెల 16వ తేదీ నుండి ఈ క్షేత్రం నుండి, గణపతి క్షేత్రం నుండి ప్రచార రథాన్ని ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ధర్మ ప్రచారం ద్వారా ఈ క్షేత్రానికి కానీ లేదా ఏదేని పెద్ద పెద్ద క్షేత్రాలను దర్శించడానికి వీలు కానటువంటి భక్తులకు వారి ఊర్లోనే, వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళు పూజ చేసుకునే విధానంగా, పూజ ఎందుకు చేయాలనేటువంటిది, అలాగే ఎప్పుడు చేయాలనేటువంటి దాన్ని కూడా తెలియపరచడానికి ఈ ధర్మ ప్రచార రథం ద్వారా ప్రచారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సంకల్పం చేయడం జరిగింది. దాన్ని రేపటి నుండి మాసోత్సవాలుగా ప్రారంభం చేసి ఇకపై ప్రతి జిల్లాకి కూడా పంపించడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ క్షేత్రం కాణిపాకంలో చిత్తూరు జిల్లాలో ఉన్నందున ఈ చిత్తూరు జిల్లా మాత్రం రేపటి నుండి 16వ తేదీ నుండి వచ్చే నెల అక్టోబరు 15వ తేదీ వరకు కూడా ఈ ప్రచార రథం ఊరేగింపు జరుగుతుంది. ఈ ప్రచార రథం ద్వారానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ గణేష్ మండపాన్ని బెజవాడ కనకదుర్గ దేవాలయం నమూనాల్లో ఏర్పాటు చేశారు. ఈసారి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఆకృతిలో భారీ గణేష్ మండపాన్ని నిర్మించినట్లు నిర్వాహకులు కళ్లం నిరంజన్ రెడ్డి తెలిపారు. గణేశుని విగ్రహం 18 ఫీట్లు ఎత్తు కలిగి గణనాథుడు పంచముఖి నాగేంద్రుడిపై కూర్చొని కళ్ళు చెవులు కదిపేటట్లుగా ప్రత్యేకంగా తయారు చేశామని నిర్వాహకులు తెలిపారు.
ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి వినాయకుడిలో అదేవిధంగా సెట్టింగ్లో కానీ ప్రత్యేకంగా ఉండాలని ఒక ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం వినాయకుల్లో ప్రత్యేకత ఏంటంటే పంచముఖ నాగేంద్రుడిపై కూర్చొని ఉండడం వినాయకుడు. అదేవిధంగా మీద పడగలు, అదేవిధంగా కళ్ళు చెవులు మూవింగ్గా ఈ భక్తులకి ఈ సంవత్సరం దర్శనం ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా ఈ సంవత్సరం కనకదుర్గమ్మ వారి టెంపుల్ యొక్క నమూనాను ఇక్కడ వేయడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క సెట్టింగ్లో ప్రత్యేకత. పూజలని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడ కమిటీ వారి ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 7:30కి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మేయరు, వివిధ రాజకీయ నాయక పార్టీ పెద్దలు, ఆయన గ్రామ ప్రజలు ఈ యొక్క పూజలో పాల్గొంటారు. సూర్యాపేటలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మట్టి గణనాథుడికి మంత్రి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించే గణనాథుడికి తొలి పూజ చేస్తామని, రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని ఆయన ఆ లోకనాయకుడు వినాయకుడిని కోరుకున్నారు. అరుంధతి వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. కుప్పంలో 4,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం భారీ ర్యాలీ బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, 98 డిఎస్సి 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాల కల్పన, ఆర్టీసీ వైద్య విధాన పరిషత్ ఎయిడెడ్ వ్యవస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం, భాషా పండితులు ఇలా ఉద్యోగులు యువతకు మేలు జరిగేలా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోవడంతో చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీజీఈఎఫ్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం కార్యక్రమం జరిగింది. ఆర్యశ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని నంద్యాల జిల్లా చాగళ్లమరి మండలం ముత్యాలపాడు గ్రామంలోని అమ్మవారిశాల ఆవరణలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేపట్టారు. స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు టంగుటూరి రంజిత్ కుమార్ 50 మట్టి వినాయక విగ్రహాలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధీటి వెంకట నరసింహులు, చాకలి నరసింహుడు, టంగుటూరి కుల్లాయి తేజేష్, ఇండ్ల వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి స్థానంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని విగ్రహాల పంపిణీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు తెలిపారు.
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసంలో పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు, గర్భిణులకు బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఆ తర్వాత టవర్ క్లాక్ కూడలి నందు సతీష్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జర్నలిస్టులు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 14లో మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తిరుపతి పార్లమెంట్ ప్రజలు నన్ను ఆదరించి నన్ను ఎంపీగా చేశారు. వారికి ఎప్పుడు ఎంత సేవ చేసినా నేను రుణం తీర్చుకోలేను. అప్పుడు కూడా చాలా సేవలు చేశానని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు మీ గూడూరు రైల్వే స్టేషన్ తీసుకొచ్చింది. అలాగే ఆదిశంకరాల జరుగుతున్న 150 కోట్లతో మీకు శాశ్వతంగా ఇక్కడ ఏ రోజు కూడా వరదలు రాకుండా చేసిన కూడా మీ ఎంపీ అప్పుడు వరప్రసాదరావు. ఈ రోజు కూడా గత 75 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మీ గూడూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే వరప్రసాదరావు చేసి, అంతకు మునుపు అలాంటి ఎమ్మెల్యే లేడు, ఇంకా రాలేడు అని చెప్పుకోలేను. కానీ అంత చేయడం కూడా కష్టమని నాకు తెలుసు. ఎందుకంటే కలెక్టర్గా 30 ఏళ్ల క్రితం నేను ఉన్నప్పుడు నా చరిత్రని ఇంకా ఎవరు కొట్టలేకపోతున్నారు. అందుకని అంత తేలిక కాదు. తర్వాత నా కుటుంబ సభ్యులను మర్చిపోకూడదు, నా సతీమణిని మర్చిపోకూడదు లక్ష్మి, నా స్నేహితురాలు, నాతో కలిసి చదువుకున్న నా క్లాస్మేట్. మా ఇద్దరికి తూర్పు పడమరంత దూరం ఉన్నప్పుడు కూడా సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అన్ని విధాలు కూడా తూర్పు పడమర ఎంత దూరం అంత దూరం ఉన్నప్పుడు కూడా ఆవిడ నన్ను, నా భావాల్ని, నా ఆలోచన విధానాన్ని, నేను అందంగా లేనని నాకే తెలుసు, తెలివి లేదని కూడా నాకు తెలుసు. అయినప్పుడు కూడా ఆ లక్ష్మి వచ్చి జీవితాన్ని పంచుకోవడానికి వచ్చింది కనుక ఇప్పుడు భర్త ఉండి కూడా దాదాపు నెలలో 25 రోజులు ఒంటరిగా ఉండడం జరిగింది. ఎందుకంటే కొడుకులు, కూతురు, మనవుళ్ళు, మనవరాళ్ళు ఉన్నప్పుడు కూడా భర్త ఉన్నప్పుడు పక్కన ఉన్నది సహజమే. కానీ నాకు ఈ ప్రజల్లో ఉండాలన్న భావన తనకి బాగా తెలుసు. తిరుపతి ఒకసారి ప్రచారంలో, ఎంపీ ప్రచారంలో నేను లేనప్పుడు, ఉన్నప్పుడు కొనేది మొత్తం కోరుకుంటే సరే అని చెప్పి అనుకోవచ్చు. నేను లేనప్పుడు అందట తల్లి లక్ష్మి, నా భార్య, నాకు ఏమి వద్దు, ఉన్న కట్టుబట్టలు తింటే చాలు. నా భర్త వరప్రసాదరావు ఆశలు వచ్చే నా కుమార్తె నవీన్, అలాగే స్ఫూర్తి పెద్ద చదువుకున్నప్పుడు కూడా నాన్నగారికి ఈ ఆలోచన అంటే ఇష్టము. ఆయన ప్రజల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన బాధ్యతలన్నీ కూడా పూర్తి చేశాడు, మమ్మల్ని చదివించాడు, క్రమశిక్షణగా పెంచాడు. అందుకని చెప్పి గత 15 సంవత్సరాలుగా నా కుటుంబ సభ్యులు కూడా నేను ప్రజల్లో ఉండడానికి పూర్తిగా సహకరించినందుకు నా కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ తరువాత ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ఎమ్మెల్యే మరొక్కసారి మా తరఫున, నా కుటుంబం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి, అలాగే మా నాయకులు, కార్యకర్తలకు, ఊరు ప్రజలకు, ప్రజలకు చేతులు జోడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రాచలంలో కొలువుదీరిన గణపయ్యలు, బాజా భజంత్రీలు, యువకుల నృత్యాల మధ్య ఊరేగింపులతో పూజలు. సోనియా గాంధీ ప్రకటించిన 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ నాయకులతో నాగాలాండ్ పిసిసి ప్రెసిడెంట్ అమీర్ సాబు. విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. విశ్వకర్మ జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి. 20 రోజుల పాటు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.